1960వ దశకంలో మనస్తత్వవేత్త ఆల్బర్ట్ బందూరా ఒక సంచలనాత్మక ప్రయోగాన్ని నిర్వహించాడు. అది నేర్చుకోవడంపై మన అవగాహనను మార్చింది. అతను పెద్ద గాలితో కూడిన బొమ్మ అయిన బోగో బొమ్మను దూకుడుగా కొట్టే వీడియోను పిల్లలకు చూపించాడు. తరువాత అదే బొమ్మతో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు పిల్లలు పెద్దవారిలాగే బొమ్మను కొట్టడం మరియు అరుస్తూ వారు గమనించిన ప్రవర్తనను అనుకరించారు. ఈ ప్రయోగం వికారియస్ లెర్నింగ్ ఇతరులను చూడటం ద్వారా నేర్చుకోవడాన్ని ప్రదర్శించింది. నేటి డిజిటల్ యుగానికి వేగంగా ముందుకు వెళుతున్నారు. పిల్లలు చాలా కంటెంట్కి గురవుతారు. దీని కారణంగా వారు కేవలం నిష్క్రియ వీక్షకులు మాత్రమే కాదు, వారు ఆన్లైన్లో చూసే ప్రవర్తనలను చురుగ్గా గ్రహించి పునరావృతం చేస్తారు. మనం తినే ప్రతి దృశ్యం మన ప్రవర్తనను ఆకృతి చేస్తుంది మరియు దానిని వెలికితీసేందుకు విశ్లేషించే వరకు మన జీవితమంతా ప్రభావం చూపుతుంది.